అమరావతికి కేంద్ర కేబినెట్ వరాల జల్లు కురిపించింది. అమరావతిలో 5.35 ఎకరాల్లో 1299 కోట్ల వ్యయంతో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్ కు ఆమోదం తెలిపింది. అలాగే అమరావతిలో 17 ఎకరాల్లో 1235 కోట్ల వ్యయంతో కేంద్ర ఉద్యోగుల గృహ సముదాయ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. वेस्टपाथ मेट्रो के फेज 1 में 2 कॉरिडोर्स थे। ये नॉर्थ के फेज 1 में 2 कॉरिडोर्स थे। ये नॉर्थ साउथ और ईस्ट वेस्ट कॉरिडोर है। फेज 1 के फेज 2 में बनेंगे आज जो अभी हुआ है वो कॉरिडोर है। అమరావతికి కేంద్ర కేబినెట్ వరాల జల్లు కురిపించింది. అమరావతిలో 5.35 ఎకరాల్లో 1299 కోట్ల వ్యయంతో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్ కు ఆమోదం తెలిపింది. అలాగే అమరావతిలో 17 ఎకరాల్లో 1235 కోట్ల వ్యయంతో కేంద్ర ఉద్యోగుల గృహ సముదాయ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. అమరావతికి కేంద్ర కేబినెట్ వరాల జల్లు కురిపించింది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ శ్రీనివాస్, అమరావతికి సంబంధించి ఈ రోజు కేంద్ర కేబినెట్ లో 2 కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అది 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఈ రోజు కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ వచ్చిన వెంటనే అందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్ 12 సంవత్సరాలు నిరంతరాయంగా ప్రధానిగా సేవలు కొనసాగించినందుకు, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ రికార్డుని అధిగమించి 4399 రోజుల పాటు నిరంతరాయంగా ప్రధానిగా ఉన్నందుకు కూడా అందరూ కూడా అభినందించారు. అదేవిధంగా ఒక ఇది కూడా అంటే ఏదైతే ఒక రెజల్యూషన్ కూడా చేయడం జరిగింది. అయితే కేబినెట్ లో ముందుగా మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అమరావతికి సంబంధించి వరాల జల్లు కురిపించారని చెప్పొచ్చు. 1299 కోట్ల వ్యయంతో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్ కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సుమారు 1300 కోట్లు అని చెప్పొచ్చు. ఇక 1235 కోట్ల వ్యయంతో వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి గృహ సముదాయ నిర్మాణానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అంటే అదొక 1300, ఇదొక 1250, మొత్తం 2500కు పైగా కోట్ల వ్యయంతో ఈ యొక్క కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలిపింది. ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్ 5.35 ఎకరాల్లో అమరావతిలో నిర్మితమవుతుంది. అదేవిధంగా 17 ఎకరాల్లో ఈ కేంద్ర ఉద్యోగుల గృహ సముదాయ నిర్మాణం కూడా కేంద్రం చేపట్టబోతుంది. అయితే ఈ మొత్తం కూడా పట్టణాభివృద్ది శాఖకు సంబంధించినటువంటి అంశం. ఈ పట్టణాభివృద్ది శాఖ మంత్రితో మనోహర్ లాల్ ఖట్టర్ తో ఎప్పటికప్పుడు సంప్రదింపులతో ఉండి ఇటు కేంద్ర మంత్రి పెమ్మసాని, అదేవిధంగా టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయ, మరో కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, వీళ్ళందరూ కూడా సమిష్టి కృషితో ఈ యొక్క దీన్ని సాధించగలిగారు. అత్యంత వేగంగా ఈ మొత్తం ప్రాజెక్ట్ ని గతంలో సిపిడబ్ల్యూడి చేపట్టాల్సి ఉంది. ఇప్పుడు సిపిడబ్ల్యూడి చేపడుతుందా లేకపోతే ఎన్బీసీ చేపడుతుందా తెలియదు. కాకపోతే మొత్తానికైతే రాష్ట్రానికి, ముఖ్యంగా అమరావతికి అయితే ఇదొక పెద్ద వరం అనే చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇన్ని వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గృహ సముదాయం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సముదాయం, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆఫీసులన్నీ కూడా అదే కాంప్లెక్స్ లో ఉండబోతున్నాయి. ఇది ఒక శుభ పరిణామం అనే చెప్పొచ్చు. అయితే శ్రీనివాస్, ఈ రోజు జరిగినటువంటి ఈ కేంద్ర కేబినెట్ సమావేశంలో మరో ముఖ్యమైనటువంటి అంశం, ప్రధాని మోదీని ప్రశంసిస్తూ ఆయనకు అభినందనలు తెలుపుతూ ఒక ప్రత్యేకమైనటువంటి
తీర్మానాన్ని ఆమోదించారు. ఆ తీర్మానంలో ఏదైతే ఎన్నికైనటువంటి ప్రధానమంత్రిగా దేశానికి అత్యంత సుదీర్ఘకాలం నిరంతర సేవ చేసినటువంటి చారిత్రక సందర్భం ఇది. ఈ రోజు భారత ప్రజాస్వామ్య ప్రయాణంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి మైలురాయిగా నిలిచింది. నరేంద్ర మోదీ ఎన్నికైనటువంటి ప్రధానమంత్రిగా అత్యంత సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా దేశానికి సేవ చేసినటువంటి ప్రధానమంత్రిగా అవతరించారు అంటూ ఈ యొక్క తీర్మానంలో పెట్టారు. అంతేకాకుండా ఎన్నికైన పీఎంగా ఆయన 4,399 రోజులు నిరంతర సేవతో సరికొత్త రికార్డు సృష్టించారు. ఇది స్వతంత్ర భారత చరిత్రలో ఇదే మొదటిసారి. అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ 1952 నుంచి 1966 వరకు నిరంతరాయంగా 4,398 రోజుల పాటు ఈ పదవిని అలంకరించారు. అంటే ఈ రోజుతో ఆ రికార్డుని అధిగమించారనే చెప్పొచ్చు 4,399 రోజులతో. సో ఈ సందర్భంగా భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రజల నమ్మకం, జన భాగస్వామ్యం, ప్రజల భాగస్వామ్యం యొక్క శక్తికి ప్రతీక. ఒక ప్రజాప్రతినిధి దేశమే ప్రథమం అనే సంకల్పంతో జీవించినప్పుడు సత్యం, నిష్ఠ, కఠోర శ్రమ, ప్రాధాన్యత, జీవిత పవిత్రతలను తన మార్గదర్శకాలుగా చేసుకున్నప్పుడు, ఈ విలువలను నమ్ముకొని నిరంతరం ప్రజల సేవకి అంకితమైనప్పుడు, అప్పుడు జనార్దనుడైన ప్రజలు అతనికి అపురూపమైనటువంటి మద్దతు రూపంలో తమ ఆశీస్సులను అందిస్తారు. నేటి చారిత్రాత్మక క్షణం ఆ ప్రజా ఆశీర్వాదానికి ప్రతిబింబం అంటూ ఇందులో పొగడ్తలతో ముంచేస్తారు ప్రధాని. అదేవిధంగా 2014 నుంచి కూడా ఆయన ప్రధానిగా పదవి చేపట్టి నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి ఏదైతే పథకాలు తీసుకొచ్చారో ఆత్మ నిర్భర్, అదేవిధంగా G20, ఆర్టికల్ 370, ఇతర CAA, ఈ నిర్ణయాలన్నీ కూడా సంస్కరణలు, ఆయన ప్రధానిగా చేపట్టినటువంటి సంస్కరణలు, క్రెడిట్ కార్డులు, కిసాన్ క్రెడిట్ కార్డులు, వీటన్నిటిని కూడా ఈ తీర్మానంలో కొంత ప్రస్తావించడం జరిగింది. మొత్తానికి ప్రధాని మోదీ చారిత్రాత్మక విజయానికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసింది కేంద్ర మంత్రిమండలి. పేదల సంక్షేమం, వెనుకబడినటువంటి వర్గాల సాధికారత కోసం ఆయన నాయకత్వంలో జరిగిన పనులకు కూడా కృతజ్ఞతలు తెలిపింది. ఆయన నాయకత్వంలో భారతదేశంలోని 25 కోట్లకు పైగా పేదరికాన్ని జయించినందుకు కూడా పీఎంకు అభినందనలు ఈ సందర్భంగా తెలియజేశారు. దేశ సేవ పట్ల ఆయనకున్నటువంటి అసాధారణ అంకితభావం, అలుపెరుగని శ్రమకు కూడా కృతజ్ఞత ప్రకటించింది. సో మొత్తానికి ఈ తీర్మానం అయితే చాలా ఆయనను ప్రశంసలో ముంచేసింది. తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకుంది. ఇది ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ నిజంగా అమరావతికి ఒక వరమని చెప్పొచ్చు. తర్వాత శ్రీనివాస్ ఈ రోజు మరో గంటలో అంటే 3 గంటలకు భారత్ మండపంలో బీజేపీ అధ్యక్షుడైనటువంటి నితిన్ నబీన్ నేతృత్వంలో ఎన్డీఏ సమావేశం జరగబోతుంది. ఈ ఎన్డీఏ సమావేశంలో 35 పార్టీలకు సంబంధించినటువంటి 75 మంది నేతలు పాల్గొనబోతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడే ఢిల్లీలో దిగారు. మరికొద్దిసేపట్లో ఆయన భారత్ మండపంకి చేరుకోబోతున్నారు. నిన్ననే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వచ్చారు. సో ఆయన కూడా 3 గంటలకు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. మొత్తం 35 పార్టీలకు సంబంధించి 35 పార్టీల ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కీలక నేతలు 75 మంది ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశంలో కూడా 12 ఏళ్ల పాలన, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ రికార్డుని అధిగమించడం, ఈ రెండింటిపైన ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ, అభినందనలు తెలుపుతూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఆ తీర్మానాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెడతారు. ఆ తర్వాత దానిపైన నాగాలాండ్ సీఎం దాన్ని బలపరుస్తారు. మిగతా వాళ్ళంతా కూడా దానిపైన మాట్లాడిన తర్వాత చివరిగా ప్రధాని మోదీ మాట్లాడబోతున్నారు. 9 గంటల వరకు కూడా ఈ సమావేశం జరగబోతుంది. సో రేపు సీఎం చంద్రబాబు నాయుడు రేపు నీతి ఆయోగ్ సమావేశంలో కూడా పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన తిరిగి విజయవాడకు వెళ్లబోతున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. అమరావతికి కేంద్ర కేబినెట్ వరాల జల్లు కురిపించింది. అమరావతిలో 5.35 ఎకరాల్లో 1299 కోట్ల వ్యయంతో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్ కు ఆమోదం తెలిపింది. అలాగే అమరావతిలో 17 ఎకరాల్లో 1235 కోట్ల వ్యయంతో కేంద్ర ఉద్యోగుల గృహ సముదాయ నిర్మాణానికి ఆమోదం తెలిపింది.